హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ప్రపంచం మొత్తం వెయ్యికలతో ఎదురు చూసే మ్యాచ్. మరి మ్యాచ్లో ఎవరు ఫేవరెట్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం మన వీడియోలో. వెల్కమ్ టు మై ఛానల్ త్రిబుల్స్ ఫ్రమ్ ఇండియా. ఫ్రెండ్స్, మీకు క్రికెట్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేషనల్ రికార్డ్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 30 మ్యాచెస్ 11 మ్యాచెస్ ఇండియా గెలిచింది అండ్ 9 మ్యాచెస్ ఆస్ట్రేలియా గెలిచింది. ఐసీసీ రికార్డ్స్ అయితే ఆస్ట్రేలియా ఫేవర్గా ఉంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్రూషియల్ టైంలో ఆస్ట్రేలియా పర్ఫామ్ చేశారు. మనం గత వరల్డ్ కప్లో చూసుకున్నట్లయితే ఇండియా ఏ విధంగా ఓడిపోయిందో అందరికీ తెలుసు. మళ్ళీ అదే రిపీట్ అవుతుందా? మరి ఇండియా ఆస్ట్రేలియాని దెబ్బ కొడుతుందా? మరి ఏం జరుగుద్ది ఈ మ్యాచ్లో చూద్దాం. మనం పిచ్ చూసుకున్నట్లయితే డారెన్ సామే స్టాంట్ లూసీ స్టేడియం. ఈ స్టేడియంలో బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇది. ఎక్కువ రన్స్కి వెళ్ళే ఆస్కారం ఉంది. యావరేజ్ స్కోర్ 166. అండ్ మనం చూసుకున్నట్లయితే బ్యాటింగ్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకైతే వికెట్ నుంచి హెల్ప్ ఉంటుంది. న్యూ బాల్తో కూడా బ్యాటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇండియా ఎటువంటి చేంజెస్ చేయరు. అండ్ ఆస్ట్రేలియా మేబీ ఆస్ట్రన్ అగర్ ప్లేస్లో మిచెల్ స్టార్క్ వచ్చే అవకాశం ఉంది. ఇంక మనం కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఇండియా ఓపెనింగ్ వర్సెస్ ఆస్ట్రేలియన్ పేసర్స్ కీలకమైన బ్యాటిల్. ఇండియాకి అగెనిస్ట్గా ప్యాట్ కమిన్స్కి మంచి రికార్డు ఉంది. వర్సెస్ కోహ్లీ 2023 వరల్డ్ కప్లో ఏం జరిగిందో మనకు అందరికీ తెలిసిందే. కోహ్లీ వికెట్ తీశాడు, మ్యాచ్ టర్న్ అయింది. అండ్ మనం మరో బ్యాటిల్ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ వర్సెస్ స్పిన్నర్స్ అడమ్ జాంపా. అండ్ గత వరల్డ్ కప్లో చూసుకుంటే మ్యాక్స్వెల్ రోహిత్ శర్మ వికెట్ తీశాడు. సో వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అండ్ ఇండియన్ మిడిల్ ఆర్డర్ వర్సెస్ ఆస్ట్రేలియన్ స్పిన్నర్స్ అడమ్ జాంపా. ఈ బ్యాటిల్ కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కోహ్లీకి హైయెస్ట్ యావరేజ్ ఉంది రన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా 700+ రన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా తరపున చూసుకున్నట్లయితే మ్యాక్స్వెల్కి ఎక్కువ రన్స్ ఉన్నాయి, అబౌట్ 500+ రన్స్ ఉన్నాయి. మ్యాక్స్వెల్ తర్వాత మాథ్యూ వైడ్ ఎక్కువ రన్స్ చేసిన బ్యాట్స్మెన్గా ఉన్నాడు ఆస్ట్రేలియా తరపున అగైనెస్ట్ ఇండియా. మనం ఆస్ట్రేలియన్ బౌలర్స్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్ వచ్చినట్లయితే వర్సెస్ ఓపెనర్స్ అద్భుతమైన బ్యాటిల్ వర్సెస్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. మనం ఫేవరెట్స్గా ఇండియా అని చెప్పుకోవచ్చు ఐసీసీ ఈవెంట్స్లో మాత్రం ఆస్ట్రేలియాదే పై చెయ్యి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫార్మాట్ ఓడిఐలో మనం పాజిటివ్ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మకి 100 ఉంది, కోహ్లీకి కూడా సెంచరీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ రోహిత్ శర్మకి ఆస్ట్రేలియాకి అగెనిస్ట్గా యావరేజ్ బాగుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇండియా ఫేవరెట్స్, బట్ ఆస్ట్రేలియాతో అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.